నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. నేను ప్రియా శర్మ. ఈరోజు విమెన్ టీచర్స్ డే జరుపుకుంటున్నాం. అంటే మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అయితే మనందరం జరుపుకుంటున్నాము. ఇక ఈ సందర్భంగా మహిళా టీచర్ల గొప్పతనం గురించి, సమాజంలో టీచర్లకు ఉన్న ప్రాధాన్యత గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ సందర్భంగా కైరోస్ గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మేడం మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి మనం చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే శ్రీలక్ష్మి మేడం. నమస్కారం అండి. ఓకే, సో మేడం మీరైతే ఫస్ట్ చెప్పండి, మనకు టీచర్లు అనగానే మొదట ఫస్ట్ గుర్తొచ్చేది మహిళా టీచర్లే. చిన్నప్పటి నుండి మన కిడ్స్ దగ్గర నుండి మహిళా టీచర్లని ఎక్కువ మనం చూస్తూనే ఉన్నాం స్కూల్కి పంపించినప్పుడు. సో మహిళా టీచర్లే పాఠాలు చెప్పేందుకు ఎందుకు ప్రిఫర్ చేస్తామంటారు? ఫస్ట్ మనకి గురువు అయినది తల్లి. అవును, అమ్మతోనే స్టార్ట్ చేస్తాము. అమ్మ ప్రేమకి చాలా ఒడిబడి ఉంటాం. సో మహిళా టీచర్లు కూడా టీచర్స్ కూడా ఆడవాళ్ళు అయ్యటం వల్ల అమ్మలాగా అనిపిస్తారు కాబట్టి ఎక్కువగా ప్రిఫరెన్స్ చేసేది ఉమెన్. టుడే సొసైటీ వాంటెడ్ అ లాట్ ఆఫ్ చేంజ్. ఇట్ ఈస్ నాట్ అ జెండర్ బయాస్డ్. మనకి స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ ఉండాలి, ఇవన్నీ ఎఫెక్షన్ ఉంటుంది, వాళ్ళకున్న పేషెన్స్ లెవెల్స్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, మేల్ వాళ్ళకు కూడా ఉంటుంది, కానీ ఉమెన్కు ఉన్నంత సహనం, అంటే మల్టీ టాస్కింగ్ అన్నది ఉమెన్ ఎక్కువ చేయగలుగుతారు. మనం అటు పెరట్లోనూ చేయగలుగుతాము, ఇటు వంట పని చేయగలుగుతాము, ఇటు టీచింగ్ ప్రొఫెషన్లో కూడా చేయగలుగుతాము, లేదా ట్రెండ్గా కూడా మారగలుగుతాం అన్నమాట. అంటే ఉమెన్ అన్న వాళ్ళకి అన్ని అంటే 100 మల్టీ టాస్కింగ్ ఇచ్చినా చేయగలిగే ప్లానింగ్ కూడా చేయగలుగుతుంది, అలాగే ప్రొఫెషనల్గా పర్సనల్గా కూడా బాగా చేయగలుగుతుంది. సో గురువు అన్నదానికి మన అమ్మ రూపాన్ని కూడా తీసుకుంటున్నాం కాబట్టి అమ్మ అన్నది మొదటిది. అమ్మ అన్నదే నాన్నను చూపిస్తుంది. సో అలా ప్రకారంగా నేను టీచర్స్ ఉమెన్ విల్ బి ప్రిఫరెన్సెస్ విల్ బి గివెన్ మోర్. ఎస్. సో అయితే ప్రతి ప్రొఫెషన్కి ఉన్నట్లుగానే టీచింగ్కి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి కదా మేడం. సో దాంట్లో భాగంగానే ఆ లక్షణాలు మహిళల్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టే అని మనం అనుకోవచ్చా టీచర్స్కి ఎక్కువ మనం అంత మహిళా టీచర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నామని? ఎస్, ఐ ఆల్రెడీ సెడ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ అ ఉమెన్. అంటే ఎంపతి ఉంది, పేషెన్స్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనం క్లారిటీగా చెప్పగలుగుతాం. అవును, మోస్ట్ పేరెంట్స్ అన్నది చాలా మటుకు ఉమెన్ని ప్రిఫర్ ఎక్కువ చేయగలుగుతారు. అవును, ఇప్పుడు సొసైటికల్ వాల్యూస్ అనుకున్నది ఇది వరకు రోజుల్లో ఏంటంటే ఈక్వల్ బయాస్డ్ అన్నది లేదు. ఇప్పుడు ఉమెన్ అన్నా మెన్ అన్నది ప్రతి దాంట్లోనూ ఈక్వల్ బయాస్డ్ ఉన్నాయి. ఇప్పుడు సొసైటికల్ వాల్యూస్ కూడా చేంజెస్ ఉన్నాయి. సో మనం కూడా చేయగలుగుతున్నాం, మనం కూడా చెప్పగలుగుతున్నాము. సో వాళ్ళకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఆర్ ఆల్సో మోర్ ఆఫెన్ సీన్ ఇన్ ఉమెన్. ఓకే, మనం లాట్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్ ఆల్సో వీ కెన్ మేనేజ్. దట్ ఈస్ ఆల్సో కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, ప్రొడక్షన్స్ చేయగలుగుతాం, చెప్పగలుగుతాం. ఇది దెర్ విల్ బి అ కంఫర్టబిలిటీ. ఇప్పుడు ఏదన్నా స్కూల్లో వెళితే ఫస్ట్ థింగ్ ప్రిఫరెన్సెస్ ఏమడుగుతారు, ఈవెన్ హౌస్ కీపింగ్ అన్న వాళ్ళు కూడా లేడీస్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. బస్లో తీసుకెళ్ళినప్పుడు మీకు లేడీ అటెండర్ ఉన్నారా, దిస్ వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఇది అన్నది ఏంటంటే వాళ్ళు ఉన్న టచింగ్, సోషల్ ఎమోషనల్ బ్యాలెన్స్, కాగ్నిటివ్ ఏదన్నా ఉన్నది చాలా బ్యాలెన్స్డ్గా చేయగలుగుతారు. ఓకే, సో ఇప్పుడైతే మనం ఈ రోజుల్లో కిడ్స్ని చూసుకుంటే కనుక మీరు యాజ్ ఎ ప్రిన్సిపల్ పిల్లల్లో అమ్మాయిలు బాగా ఎక్కువ, అంటే గర్ల్స్ ఎక్కువ చదువుతుండడం మనం గమనిస్తాము. సో అందుకని స్కూల్స్లో వాళ్ళ దగ్గరుండి చదివించగలుగుతారు కాబట్టి మహిళా టీచర్స్ని ప్రిఫర్ చేయడం కానీ అలా అంటారా? ఫస్ట్ థింగ్ ఇస్ వాళ్ళు ఇంట్లో నేర్చుకున్నాక స్కూల్కి వచ్చాక చాలా మటుకు డామినేషన్గా టీచర్స్ని చేస్తారు. అది ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలా మంది గర్ల్స్ అన్నది నేను టీచర్ని అవుతే బాగుంటుంది, టీచర్కి ఉన్న ఇది ఉంటుంది, నేను చాలా మందిని కనెక్టివిటీ చేయగలుగుతాను, కల్చరల్ ఫియర్స్ చేయగలుగుతాను, ఆ స్ట్రాంగ్ కోఆర్డినేషన్ క్వాలిటీ వస్తుంది అన్న ప్రిఫరెన్సెస్ కొని చాలా మటుకు ఆ ప్రిఫరెన్సెస్కి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ కంఫర్టబిలిటీ ఉంటుంది, అండ్ లెర్నింగ్ ప్యాషన్, డిఫరెంట్ కాంట్రిబ్యూషన్స్ చేయగలుగుతున్నాము. అంటే బోత్ ద జెండర్స్ని మనం చేయగలుగుతున్నాము, బాయ్ అన్నది కానీ గర్ల్ అన్నది కానీ. ఫస్ట్ థింగ్ ఇస్ ఎవరైనా ఉండండి పిల్లలు ఫస్ట్ చూసేది టీచర్ని చూడగానే ఏమనుకుంటారంటే అయ్యో నేను టీచర్ని అవుతే బాగుంటుంది. ఫస్ట్ థింగ్ దే ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్, ఓకే ఐ కెన్ టీచ్ దెమ్. అంటే డిఫరెంట్ టీచర్ అన్నది మనకు ఓన్లీ నాట్ ఈవెన్ బ్లాక్ బోర్డ్. ఇప్పుడు రోజుల్లో చూసుకుంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ విచ్ దే ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దిస్ వన్, వాళ్ళు కల్చర్స్ కూడా చూపించగలుగుతున్నారు, ఆ కల్చర్స్ అనేది తీసుకుని రాగలుగుతున్నారు. అవును. సో అయితే మేడం ఇంతకు ముందుతో పోల్చుకుంటే, ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడైతే టీచింగ్ ఫీల్డ్లో చాలా డైనమిక్స్ అనేవి అయితే చాలా వచ్చేసాయి. అండ్ అలానే మరి ఆ టెక్నాలజీ ట్రెండ్స్లను మహిళా టీచర్స్ అయితే అందిపుచ్చుకోగలుగుతున్నారంటారా? చాలా చేంజెస్ సబ్జెక్ట్లో కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ కమింగ్. ట్రెండ్ బట్టి ఇప్పుడు మనం కరోనా అనుకోలేదు. అవును, కరోనా అన్నది మనం చాలా మటుకు చాలా మందిని
టీచర్స్ని చాలా మటుకు నేర్చుకుంది. ఆల్రెడీ టెక్నాలజీ అనేది తెలుసు, బట్ యాజ్ అ కెమెరా ఫేస్ చేయాలి, పేరెంట్స్ని ఫేస్ చేయాలి, ఎంత ఒత్తిడి ప్రెషర్లో కూడా డామినేటింగ్ వరల్డ్లో ఉన్నా సరే దే స్టార్టెడ్ లెర్నింగ్ దెమ్సెల్వ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీ. ఈ రోజు మనం ఇది నేర్చుకోలేకపోతే రేపు మనం బతకలేము. ఎవ్రీ డే దే షుడ్ బి అ లెర్నింగ్, ఎవ్రీ అవర్ దే షుడ్ బి అ లెర్నింగ్. ఇప్పుడు ఏదన్నా టెక్నాలజీ అన్నది వాళ్ళు ఫాస్ట్గా నేర్చుకోగలుగుతున్నారు. అండ్ వన్ థింగ్ ఇస్ గుడ్ ఫర్ కరోనా ఆల్సో, అంటే మనం కూడా చేయగలుగుతామా టీచర్స్ అన్నది వాళ్ళకి ఉన్న అవగాహన, అయ్యో మనం వెనక్కి వెళ్ళిపోతున్నామే అన్నది లేకుండా వాళ్ళు కూడా ఈక్వల్ టు ఐటీ సెక్టర్స్ ప్రకారం టెక్నాలజీ నేర్చుకున్నారు. టెక్నాలజీని టీచర్ రీప్లేస్మెంట్ చేయలేరు. ఇప్పుడు చాలా మటుకు టీచర్స్ రీప్లేస్ చేసే టెక్నాలజీస్ అని చాలా వస్తున్నాయి, కానీ టీచర్ అది కూడా జయించడానికి నేర్చుకుంటుంది. మహిళా టీచర్ అనేది తక్కువ చేసిన అవసరం లేదు. వాళ్ళు సబ్స్టాన్షియల్గా వాళ్ళు కూడా లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఈ ఇంటిగ్రేటెడ్ ఆర్ట్ ఇంటిగ్రేషన్ చేయగలుగుతున్నారు, అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ చేయగలుగుతున్నారు, అండ్ డిఫరెంట్ ఇంటరాక్టివ్ సెషన్స్ వస్తున్నాము. ఈవెన్ సెన్స్ బోర్డ్స్ యూటిలైజ్ చేయగలుగుతున్నాం. సెన్స్ బోర్డ్లో మనం ఎలా తీసుకురాగలుగుతాం. అండ్ ఈవెన్ వీఆర్ ట్రైంగ్ టు డూ అ పప్పెట్ షో యూజింగ్ ద టెక్నాలజీ. అంటే టెక్నాలజీని టీచర్ తీయకుండా మనం కూడా ప్రతిరోజు చేసుకుంటూ ఉండాలి. అదే టీచర్ మూల పడిపోయి నేను టెక్నాలజీ చేయలేను, నేను ఆ పాతకాలానికి సర్దుకున్నాము అంటే సర్వైవ్ అవ్వలేరు. కాకపోతే ఇప్పుడు రోజున టీచర్స్, ఈవెన్ ఓల్డ్ జనరేషన్ టీచర్స్ కూడా స్టార్టెడ్ లెర్నింగ్. అంటే ఇది మనకి చాలా రూల్ నేర్పించింది. అంటే మన వాళ్ళని దూరం చేసుకోకుండా కమ్యూనికేషన్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు చాలా మటుకు మనకి ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ఫోన్స్ లేవు, వెరీ వెరీ డిఫికల్ట్ ఆన్ దిస్ థింగ్స్. ఇప్పుడు మనం వాట్సాప్ కాల్స్ చేస్తున్నాం, మనుషులు దగ్గరగా ఉన్నట్టుగా చూపిస్తున్నాం. సో దాంట్లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ టెక్నాలజీ హ్యాస్ టు బి లెర్న్. ఇప్పుడు రోజుల్లో చూస్తే మహిళలు చాలా మటుకు చాలా దాంట్లో ఉన్నారు, నాట్ ఇన్ టీచింగ్ ప్రొఫెషన్. అండ్ టీచర్ ఇస్ అ గ్రేట్ వాల్యూ వెదర్ ఇస్ అ మేల్ ఆర్ అ ఫీమేల్. వాళ్ళ రోల్ ఎవరు తీసుకోలేరు, వాళ్ళ రోల్ తీసుకోలేరు. అండ్ టీచర్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ హూస్ మేకింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్, ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ చీఫ్ మినిస్టర్, యూర్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ ఐటీ సెక్టర్స్, యూర్ టాకింగ్ అబౌట్ సోషల్ ఎమర్జెన్సీ, ఎవ్రీథింగ్ ద టీచర్ ఇస్ ప్రిపేరింగ్ ద చైల్డ్ ఫర్ టుడేస్. సో నిరంతర అభ్యాసం లాగా టీచర్ ఎవ్రీడే నేర్చుకుంటూ పిల్లలకి నేర్పించుకుంటారు. సో ఎప్పుడైతే మనం స్టాప్ చేస్తామో వీ కెనాట్ కంటిన్యూ. అంతే కదా. సో ఆ కనెక్షన్ మళ్ళీ రాదు, ఒకసారి స్టాప్ చేసేస్తే కంటిన్యూ అవ్వలేదు. సో అయితే ఈ పాయింట్లో మేడం టీచింగ్ కెరీర్లో ఉండే ఒత్తిళ్ళు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, యాజ్ యూ సెడ్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మహిళలు వీటిని అసలు ఎలా ఫేస్ చేస్తూ ఉంటారు అంటారు? యాక్చువల్గా స్ట్రెస్ లెవెల్స్ అనేది ఎప్పుడే వస్తుందంటే వర్క్ లోడ్. ఎగ్జాక్ట్లీ. టీచర్స్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ 8 hours to 9 hours అనుకుంటాం, కానీ వాళ్ళ 9 hours కాదు, ఇంట్లో ప్రిపరేషన్, ప్రొఫెషనల్గా పర్సనల్ లైఫ్గా దే హ్యావ్ టు ఎక్స్టెండ్ ద 3 to 4 hours ఆఫ్ దేర్ పర్సనల్ లైఫ్ కూడా. ఎందుకంటే లెసన్ ప్లానింగ్ చేసుకోవాలి, రేపు నెక్స్ట్ డేకి నేను ఏం యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ చేసుకోవాలి, ఈరోజు నేను క్లాస్లో ఏం చెప్పగలిగాను, వెదర్ ఈ క్లాస్ సెక్షన్ చెప్పవలసింది ఇది యూనిక్ డిఫరెన్స్ చేసుకున్నాను. సో నాకు స్ట్రెస్ లెవెల్స్ ఏమవుతుంది అంటే దిస్ వుడ్ బి ఫేసింగ్ పేరెంట్స్ స్ట్రెస్ లెవెల్స్ తీసుకోవాలి, పీటీఎం ప్రెషర్ తీసుకోవాలి, పిల్లల్లో నేను ఏం చెప్పగలుగుతున్నాను, వెదర్ నేను అందరి పిల్లలకు నేను సమానంగా చెప్పగలుగుతున్నావా. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. ఈవెన్ నాట్ ఈవెన్ దేర్ మేనేజ్మెంట్ ప్రెషర్ కూడా ఉంటుంది. అంటే నేను సక్సెస్ఫుల్గా అవుతున్నానా, whether my ratio of teaching is different and people are watching, people feedback ఎలా ఉంటుంది, ప్రతిరోజు ఫీడ్బ్యాక్ వస్తుంది. అంతే కదా. ఇప్పుడు రోజుల్లో ఫీడ్బ్యాక్ ఒకప్పుడు ఏంటంటే మంత్లీకి ఒక రిపోర్ట్ వచ్చేది, ఇప్పుడు అలా కాదు, ఎవ్రీడే ఫీడ్బ్యాక్ వస్తుంది, ఎవ్రీడే దనందరి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ నీకు లీజర్ టైంలో ఉండేసేటప్పటికి ఇది వస్తుంది. నీకు వర్క్ లోడ్ కూడా యాజ్ యూజువల్ ఈక్వల్గానే ఉంటుంది, ఎక్కువ వర్క్ లోడే ఉంటుంది. కరెక్షన్స్, మళ్ళీ అందులో హ్యూమన్ ఎర్రర్ వచ్చిన ప్రాబ్లమ్స్, పేరెంట్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఈ రోజుల్లో పేరెంట్స్ ఏమి ప్రెషర్, ఎంత ప్రెషర్ చేస్తున్నారు, ఆ ప్రెషర్కి టీచర్స్ ఎలా తీసుకోగలుగుతున్నారు, ఏదన్నా సహనంగా తీసుకుని చేయగలుగుతూ వాళ్ళ పేషెన్స్. అండ్ దే హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఆన్ దర్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకుని చేయగలుగుతున్నారు. దట్ ఈస్ వాట్ ఐమ్ జస్ట్ ట్రైయింగ్. ఓకే. సో మేడం చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీకైతే, మీరు ప్రిన్సిపల్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మీ లైఫ్లో చాలా ఒత్తిళ్ళు కానివ్వండి, వర్క్ విషయంలో కానీ, ఇంట్లో విషయం కానీ, ఎవ్రీథింగ్ యూ మేనేజ్డ్ వెరీ వెల్. సో మీ లైఫ్లో ఏదన్నా మీ కెరీర్లో బాగా మీకు టెన్షన్ పెట్టిన సంఘటన ఏమన్నా జరిగిందా? ఇన్ కేస్ జరిగితే దాన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు? జరిగిందా అని కాదు, ప్రతిరోజు మాకు ఎవ్రీడే ఇస్ స్ట్రెస్ఫుల్. ప్రిన్సిపల్స్ అన్నది నువ్వు డే టు డే ద టైమ్ ఇన్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి ఆ లోపల
కంటిన్యూషన్ ఆఫ్ ద వర్క్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్. అంటే మేము నిప్పు మీద కూర్చున్నట్టే ఉంటుంది. అంటే మనం చాలా మటుకు అది ఎట్లా ఉంటుంది, ఫస్ట్ ప్రెషర్, ఏమైనా ప్రాబ్లం అవుతుందా, పిల్లలు రీచ్ అయ్యారా అని టైంకి, ఏమైనా ఇంజురీస్ అయ్యాయా, యాక్సిడెంట్స్ అయినాయా, వీ కెన్ నెవర్ న్యూ. మనం ప్రిడిక్ట్ చేయలేము. ఈ రోజు పిల్లోడు ఆడుతూ ఉంటాడు, అక్కడ స్పోర్ట్స్ స్కిల్స్ జరుగుతూ ఉంటుంది, డిఫరెంట్ స్కిల్స్ నేర్పించాను, ఫర్ ఎ సెకండ్ వాడు జారి పడిపోతాడు. అవును. ఆ జారి పడిపోవడం వల్ల నేను పేరెంట్కి ఎలా కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళని ఈ బాధ పెట్టకుండా పిల్లోడిని ఎలా తీసుకోవాలి, వాట్ ప్రికాషనరీ మెజర్స్ ఐ హ్యావ్ టేకెన్, అంటే ఏ టేకెన్ మెజర్స్ నుంచి నేను తీసుకోగలుగుతున్నాను, ఏ మెజర్స్ నేను చేయగలుగుతున్నాను అన్నది తీసుకోవాలి. అది ప్రెషరే కాదు. ద సెకండ్ ప్రెషర్ ఇస్ టెక్నాలజీ వాడుతున్నారా టీచర్స్, వెదర్ క్లాస్ రూమ్ కరికులం పర్ఫెక్ట్గా అవుతుందా, ఈ రోజు కరికులం అన్ని క్లాస్లో పర్ఫెక్ట్గా వెళ్ళాయా, నెంబర్ ఆఫ్ అబ్సెంటీస్ తక్కువ ఉన్నారు లేదా, మళ్ళీ పేరెంట్స్ కమ్యూనికేషన్, మళ్ళీ నేను డిస్పోజల్ టైంలో నేను పంపించగలిగాను. అంటే వాడి పొద్దున ఇంటికి వచ్చేటి ఇంటికి వెళ్ళేంత వరకు పిల్లవాళ్ళు అన్నది మనకి టీచర్స్ రెస్పాన్సిబిలిటీ. టీచర్స్కి ఏమవుతుంది, టీచర్స్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా అవుతున్నాయా, వాళ్ళకి ఏముంది. ప్రిన్సిపల్ ఈజ్ అ మదర్ ఫర్ ద చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద టీచర్స్. మళ్ళీ మేనేజ్మెంట్కి ఏమైనా ప్రెషర్ అవుతుందా, వెదర్ దే ఆర్ నాట్ లైకింగ్ ఎ పర్టికులర్ థింగ్. అంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. అంటే మనకి లోపలికి వచ్చేంత సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఎక్కడైనా ప్రాబ్లం అయిందా, లోపలికి వచ్చినప్పుడు ఏదైనా హౌస్ కీపింగ్ ఏదైనా ప్రాబ్లం ఉందా, డ్రైవర్స్కి ఎక్కడ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రెషర్ ఎంపతి తోటి ఎంత పేషెన్స్గా వీ హ్యావ్ టు మెడిటేట్ అవర్సెల్వ్స్ అండ్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఆ సొల్యూషన్ ఇమ్మీడియట్గా మనం స్మార్ట్ ఎలా సొల్యూషన్ ఇమ్మీడియట్గా దే షుడ్ నాట్ బి ఎఫెక్ట్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి రన్నింగ్ యాజ్ అ స్మూత్ కండక్షన్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే today what happened should not be repeated the next day. What are the precautionary measures I have taken should be a learned lesson. Everyone cannot be 100% perfect in their life, but there can be a changes what they can be done, and everyday life teaching has to be done, and that is where it has been done. Exactly. So more than actually the principal is not the leadership quality, it is as a team building we are all working together. I alone cannot run. It is my team of the people who are working for me, or all together we are working as an organization. Yes, correct గా చెప్పారు. ప్రతి ప్రిన్సిపల్ కూడా ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. Yes, definitely. అంతే. సో ఇప్పుడైతే ఇతర కెరీర్స్తో మనమైతే పోల్చుకుంటే కనుక టీచింగ్ ప్రొఫెషన్ వాజ్ క్వైట్ డిఫరెంట్. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇన్ని ప్రెషర్స్ అవన్నీ తీసుకోవాలి అని అంటారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది బెస్ట్ ప్రొఫెషన్ అంటారా, లేక? టీచింగ్ ప్రొఫెషన్ ఇస్ ఆల్వేస్ ఎ నోబుల్ ప్రొఫెషన్. ప్రెషర్స్ అన్నవి ఏ ప్రొఫెషన్లోనే వస్తుంది. ఎందుకు మీకు ప్రెషర్ లేదా, ఆయనకి ప్రెషర్ లేదా, కెమెరామ్యాన్కి? ప్రతి ఒక్కరికి ఒక ప్రెషర్ అన్నది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ప్రతిదీ ప్రెషర్ లేకుండా మనం ఎలా చేయగలుగుతాం? స్టార్ట్ విత్ అ పాజిటివ్ నోట్. నేను ఈరోజు చాలా స్థిమితంగా చేయగలగాలి, నిన్న చేసిన తప్పులు రిపీట్ చేయకుండా దాన్ని కరెక్ట్ చేసుకుంటూ అది పర్ఫెక్ట్ మెషర్స్ టేకన్ తీసుకొని ప్రికాషన్స్ ఏం తీసుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏది ఎఫెక్ట్ అవ్వకూడదు, వాట్ ఈస్ యువర్ టీమ్ బిల్డింగ్, ఐ అన్నది రాకుండా వి అన్నది ఎలా చేయగలుగుతున్నాం, అది చేయగలిగి మనం రోడ్ మ్యాప్ వేసుకొని ప్లానింగ్ తీసుకొని రెగ్యులర్గా ఏం ఫాలో అవుతున్నాం, వాట్ ఈస్ దట్ యూఆర్ ట్రయింగ్ టు షో అ డిఫరెంట్ థింగ్, వాట్ ఈస్ దట్ యూనిక్ వాల్యూ యూఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్ ఇన్. అది ఆ పర్టికులర్గా చేసుకుంటే దే విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ మేడం. సో అయితే ఒక సీనియర్ ప్రిన్సిపల్గా ఇప్పుడు మీరు ఉన్నారు, సో మంచి ప్రొఫెషన్ మీరు చూస్ చేసుకున్నారు. రాబోయే తరాలకు పిల్లలు, అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, మన ఇంట్లో కిడ్స్ కానివ్వండి, లేకపోతే మీ స్కూల్లోనే కిడ్స్ కానివ్వండి, ప్రిన్సిపల్గా ఎదగాలి అంటే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు మేడం? ఫస్ట్ థింగ్ ఇస్ ప్రిన్సిపల్ ప్రొఫెషన్ అన్న, టీచర్ ప్రొఫెషన్ అన్న ఈ రోజుల్లో చాలా తగ్గుకుంటూ వస్తుంది. యాజ్ మనం చేస్తున్న ఫార్మర్స్ తగ్గుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అవునా? మనం ఐటీ సెక్టర్స్లో ఎక్కువ వెళ్తున్నాం. టీచింగ్ ప్రొఫెషన్ ఎంత నోబుల్ ప్రొఫెషన్. మనం ఎంతమందిని తయారు చేయగలుగుతున్నాం అంటే, నువ్వు విద్యాదానం చేస్తున్నావు. విద్య అన్నిటికన్నా ఎక్కువ దానం. అవును. గురువు అన్నది ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండాలి. ఇప్పుడు గురువుకి ఇచ్చే విద్యాదానం ఒకప్పుడు పెరిగి వాడు ఒక స్టేజ్కి వచ్చి, మేడం మీకు గుర్తున్నానా, మీరు అప్పుడు చెప్పారు, నేను అందుకు ఈ ప్రొఫెషన్కి వచ్చాను అన్న టైప్ ఆఫ్ ఫీలింగ్ అన్నది. ఇప్పుడు యాజ్ అ టీచర్ మనం వాళ్ళని రీచ్ అవ్వగలగాలి, వాళ్ళకి ఒక కరెక్ట్ పొజిషన్లోకి తీసుకొని రాగలగాలి. వాళ్ళకి ఎట్లా నడుస్తుంది అన్నది డిఫరెంట్ కరికులం కండిషన్స్ తీసుకుని రావాలి. మనకి ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయండి, టెక్నాలజీ బ్రాండ్స్ ఉంటాయి. అంటే వీటిని పాత పద్ధతిలో కొత్త పద్ధతిలో కూడా చేయగలుగుతాం. టీచర్ ప్రొఫెషన్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ ప్రొఫెషన్, బట్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ దట్ హౌ వీ హ్యావ్ టు డెలిగేట్. సో టీచర్ ప్రొఫెషన్ is also not less than any kind of a sector, but we have to show them the societal values, cognitive values, metamorphosis, metacognitive skills and holistic approach.
This is where we are trying to do it. And we can be an example for others. So pressure and planning. And most of them people would be thinking the teacher profession means I get a time, I get a holidays. No. Teachers are getting a holidays because they work more than the other people. Because it is for 24/7. I hardly spend my personal life for 6 hours for that. But the remaining hours, and I'm thinking of the school, how it is should be my planning. నెక్స్ట్ డే నేను ప్లానింగ్ చేసుకోవడానికి నేను ఈరోజు 3 hours నేను స్పెండ్ చేయాలి. నువ్వు రోజు ప్రిపరేషన్ చేయకుండా నువ్వు రాలేవు, చెప్పలేవు. దిస్ ఇస్ వేర్ ఇట్ హస్ టు బి డన్. అలా అని టీచర్ ప్రొఫెషన్ని చాలా స్ట్రెస్ లెవెల్స్ కాదు. ఇట్స్ అ హ్యాపీ నొటేషన్. అంటే మనం ఎలా కనెక్ట్ అవుతున్నాం, డిఫరెంట్ సొసైటికల్ వాల్యూస్. అంటే ఈ తరం పిల్లలు పాత తరం పిల్లలు ఎలాగున్నారు, ఈ ప్రొఫెషన్ ఇప్పుడు వచ్చే ప్రొఫెషన్ చాలామంది తరుక్కుంటూ వస్తున్నారు. అంటే ఇది కోవిడ్ తర్వాత చాలామంది టీచర్స్ తగ్గుకుంటూ వస్తున్నారు. దిస్ ఇస్ వేర్ ఇట్ హస్ హ్యాపెన్ ఇస్ మోస్ట్లీ ఆన్ ద పేరెంట్ ప్రెషర్లో వచ్చి తీసుకుని వచ్చారు. బట్ పేరెంట్స్ ఆల్సో అండర్స్టూడ్. పేరెంట్స్ కూడా చాలా అర్థం చేసుకున్నారు తర్వాత. అది ఒక పిల్లవాడిని వాడిని ఇంట్లో పెట్టుకోవడానికే చాలా కష్టపడ్డారు వాళ్ళు. దాని తర్వాత వెన్ ద స్కూల్ హస్ ఓపెన్ పేరెంట్స్ స్టార్టెడ్ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ బికాస్ ఆఫ్ కోవిడ్. బట్ తర్వాత పంపించాక దానికి వాళ్ళకి అది అర్థమైంది. 25 పిల్లల్ని టీచర్స్ని చేయగలుగుతున్నారే. వీ కెనాట్ డూ అ టీచర్స్ ప్రొఫెషన్ అండ్ ఇట్స్ అ నోబుల్ అండ్ ప్రొఫెషన్ అండ్ ఇట్ ఈస్ అ గురువు అన్నది కంపల్సరీ మనకు ఉండాలి. మనకు కూడా యాజ్ అ మెంటర్ మానిటర్గా ఉంటారు. దట్ ఈస్ వేర్ ఇట్ హస్ టు బి డన్. ఓకే. సో మేడం, మీరు ఒక సక్సెస్ఫుల్ టీచర్ అండ్ సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్ మాత్రమే కాకుండా మంచి మదర్ అని కూడా మేము విన్నాము. అండ్ ఎవరైతే ఇట్లా టీచర్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు, కమింగ్ టు మీ, మా మదర్ కూడా టీచరే. చిన్నప్పటి నుండి పుట్టినప్పటి నుంచి నేను చాలా క్లోజ్ టు టీచర్స్ అన్నమాట. సో నేను చూస్తూనే ఉంటాను రెగ్యులర్లీ. మీరు అన్నట్టు జస్ట్ ఒక 6 hours కూడా మాతో పాటు స్పెండ్ చేయడానికి ఉండేది కాదు. ఈవెన్ ఇంటికి వచ్చినా సరే చదువుతూనే ఉండడం కానీ, లైక్ రేపటికి ఏంటి మీరు అన్నట్టు లెసన్ ప్లాన్స్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉండేవారు. సో అంటే పేరెంట్స్కి అలాంటి, అంటే పిల్లల్ని, టీచర్స్ ఎవరైతే ఉంటారో పేరెంట్స్, సో అలాంటి వాళ్ళకి పిల్లల్ని పెంచడంలో మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? అలా అని కాదు, మన పిల్లలు మనని కూడా మనం 6 hours ఇవ్వట్లేదు అంటే దే విల్ సీ అస్ గ్రోయింగ్. వాళ్ళు కూడా అమ్మాయిలా ఎదుగుతుంది. సో నేను కూడా ఇండిపెండెంట్ అన్నదని మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు మీ మదర్ టీచర్ అన్నారు, ఓకే, మీరు ఇండిపెండెంట్గా గ్రో అవ్వలేదా? 6 hours స్పెండ్ చేసినా సరే ఆ 6 hours కూడా చాలా ఎఫెక్షనేట్గా ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది కరెక్ట్, ఇది ఒప్పు. ఫస్ట్ విద్య స్టార్ట్ అయ్యేదే ఇంట్లో యాజ్ అ టీచర్. ఇప్పుడు నేర్పించేటప్పుడు మీరు ఇంకా ఇండిపెండెంట్గా మొదలుతారు. ఓ నేను కూడా లీడర్షిప్ క్వాలిటీస్కి రావాలి, ఓ మా మదర్ చేస్తున్నారు, సో వై కాంట్ ఐ బీ, సో వై కాంట్ ఐ టీచర్, వై కాంట్ ఐ లెర్న్ అ డిఫరెంట్ ప్రొఫెషన్. అలాగని మనం టీచర్ ప్రొఫెషన్లోనే ఉండవలసిన అవసరం లేదు, వేరే ప్రొఫెషన్లో కూడా ఉండగలుగుతున్నాం. అమ్మ అన్నదే చాలా దైవం. అవును, భగవంతుడు అమ్మని క్రియేట్ చేశాడు అంటే దేవుడు అన్ని ప్రకారం ఉండలేక తల్లిని ప్రవహించాడు. దట్ ఈస్ వేర్ ఇట్ హస్ టు బి డన్. సో ద మదర్ ఇస్ లైక్ ఎ టీచర్, ద టీచర్ ఇస్ లైక్ ఎ మదర్. ఎగ్జాక్ట్లీ మేడం. సో ఫైనల్గా సొసైటీలో టీచర్స్ని మనందరం ఇప్పటివరకు చాలా గౌరవిస్తూ వచ్చాము. ఈ తరం జనరేషన్కి, సో మీరు ఇందాక అన్నట్టు మేడం మీరు నాకు టీచ్ చేశారు అని చెప్పి ఈ తరం పిల్లలు గుర్తుపెట్టుకునేలా సొసైటీలో టీచర్స్ని ఎలా గౌరవించాలని చెప్తారు? వాళ్ళు చెయ్యాలండి. సొసైటికల్గా వాల్యూస్ అన్నది మనం యాజ్ ఎ మదర్, మనం యాజ్ ఎ పేరెంట్స్ కూడా మనం కూడా చెప్పాలి. యూనో మనం టీచర్స్ని ఎంత అప్రైజల్ చేయగలిగితే అంత బెటర్. బికాస్ టుడేస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ ఎవ్రీ వన్ ఆర్ గ్రోయింగ్ ఇన్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ selfishness world, what exactly I'm talking about. This is where as a parents we are not giving them time. Parents మనం టైం ఎక్కువ ఇవ్వట్లేదు, మనం పరిగెడుతున్నాం. ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రొఫెషన్ మనం స్పెండింగ్ ఆఫ్ టైమ్ ఆఫ్ క్వాలిటీస్ బిలెస్. సో వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ అన్నది వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ ఏబుల్ టు సే. మనం ఇవి చెప్పగలగాలి, మనం టీచర్స్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ బెస్ట్ టీచర్ ఇస్ ఆల్వేస్ రిమెంబర్, నువ్వు వాళ్ళని కనెక్ట్ చేసుకుంటూ చెప్పాలి. ఇప్పుడు నేను టీచింగ్ లెసన్ అనేటప్పుడు నువ్వు యూ హ్యావ్ టు షో విత్ ద నేచర్. యూ కెన్ సీ ఆర్టికిస్టల్ వాల్యూ, యూ కెన్ స్టార్ట్ విత్ ద కీ స్కిల్స్. అవునా, ఆ డిఫరెంట్ వేరియేషన్స్ తీసుకొని స్టిపులేషన్ చేసుకొని గెలగాలి. అండ్ యూ ఆల్సో షుడ్ బి రిమెంబర్ యాజ్ అ టీచర్. And recently, I just tell you something, from 1999 batch till 2021 batch, Dr. Kakala Subbarau's school, where I worked with him for 16 years. Oh, wow. They are been felicitated me there, and my children all over the world has come and said, my Hitler ma'am is very, very correct. Wow, very this nice. is where, and they also taught, and they brought their children and husbands and said, she is the one who taught maths for me. That's the reason I'm great. But she's very strict. But she showed us a way, that is the reason we are grown. And that particular day, 24th December 2024, was the greatest day for me. More than any award is my children
spoke about me on the stage and felicitated me. That was a very really emotional thing. ఎస్ అది Yeah. ఎక్కువ ఎమోషన్ మా Yes. మదర్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈవెన్ నన్ను పట్టించుకోకపోయినా ఇంటి దగ్గర ట్యూషన్ పిల్లల్ని నేను చదువు చెప్పిన కుర్రాడు ఈ స్టేజ్లో ఉన్నాడు ఈ రోజు అంటే దట్ వాజ్ అ ట్రూ ఎమోషన్ యాజ్ యూ సెడ్ మేడం నేను అది చాలా దగ్గర నుండి చూసాను I was very very what I can say blessing అనుకోవచ్చు. అంతే. It's a really blessing for Yes. that. And I'm really happy, and this connectivity gave me 23rd February I'm getting a 56th award as a Wow. K-12 women educationalist. Very nice, So very this nice, is where ma'am. it has been done, but this is nothing without my family. అంతేగా మరి That is Support, where everything profession was అనేది from it's not only this one, everyone. ప్రతి ఒక్క జీవితంలో ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ షుడ్ బి ఈక్వలీ calculated. It Very cannot be true, yes. completely professional, it cannot be professional. Yes. But we make our children independent. That is a very, very great, proud moment. And hats off to your mother also. థ్యాంక్ యూ సో మచ్ Yeah. థ్యాంక్స్ అలాట్ అండ్ ఇట్స్ మై ప్లెజర్ టు టేక్ అన్ ఇంటర్వ్యూ విత్ సో టుమారో కైరోస్ గ్లోబల్ స్కూల్లో యాన్యువల్ డే ఉంది అయినా కూడా మీరు మాకు టైం ఇచ్చి మీ ఈ ప్రీషియస్ టైంని మాకు ఇచ్చారు మేడం చాలా మంచి విషయాలు టీచర్స్గా ఎవరైతే రాబోతున్నారో వాళ్ళకి ప్రజెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ బై ప్లెజర్ Thank you so much. Thank you.